నమస్కారం మిత్రో, నేను తిన్మార్ మల్లన్న. ఇదేందో లైవ్ అని పెట్టిండు మా కిషన్. అంటే ఇప్పుడు ఎట్లా ఇలా కల్పిస్తావా మనం? చూస్తారన్న, వస్తారు అందరూ లైవ్లోకి వస్తారు. ఏది మరి కామెంట్స్ వస్తాయి. వస్తారు వస్తారన్న, మెల్లమెల్లగా వస్తూ ఉంటారు. చింతల కింద కూర్చున్నాం చూడుర్రి. వస్తే పట్టుకో అన్న, అట్లే పట్టుకుని కొందరు వస్తారు. వచ్చిన తర్వాత ఇగో రండి రండి రండి, మీరు కూడా ఉన్నారు లైవ్లో. ఇట్లా ప్రజలారా మేమంతా చింతల కింద కూర్చున్నాం. మీరు షేర్ చేయరు, ఎట చూస్తే ఏం లాభం? కామెంట్ పెట్టండి. హాయ్ హాయ్ వంగ మహేందరనా, హాయ్. అచ్చా ఇట్లా లైవ్ చేయొచ్చునా? మేము ఇక్కడ సూర్యాపేట నుంచి నూతనకల్ పోతున్నాం. నూతనకల్ పోతుంటే ఇక జర కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఒక సిన్సెట్ కింద ఆగి ఇట్లా వస్తున్నాం. తిన్నారా అందరూ? తినలే, ఇంకా తినలే. 1:05 అట్లా తిందామని ప్లాన్ చేస్తున్నాం. అచ్చా ఈ సౌకర్యం ఉందా? ఏడ కూర్చుంటే ఆడ మాట్లాడవచ్చు. ఇట్లా మాట్లాడచ్చు, మీరు మాట్లాడండి, ఇంతసేపు అన్న మాట్లాడండి. తినకున్నా సరే. ఇగో చాలా మంది వచ్చిర్రు, అగో వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు చూడరాగో. అట్లా ఇట్లా పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి మిత్ర బృందం ఇట్లా చెట్ల కింద కూర్చుంది. ఇప్పుడు ఈత కొడతాడు బాగా. తర్వాత ఆయన డాక్టర్ సాబ్, ఇగో ఇటు చింటూ, ఇగో ఈ బృందాలను చూడవచ్చు మీరు. ఓపెండు ఎల్లమ్మ మహారాజ్, సీను వగైరా బృందం అంతా నిలిచింది. ప్రవీణ్ అని మేనేజింగ్ డైరెక్టర్ దీనికి మొత్తం. యా హాయ్ ఫ్రెండ్స్, తిన్నాం సార్. అంటే మీరు తిన్నారా? ఆచా నమస్తే మల్లన్న, అరవింద్ కుమార్. ఎస్ నమస్తే అరవింద్ అన్న. అచ్చా ఇట్లా వస్తే ఇటు చదవాలి అంతే. ప్రసాద్ న్యాలపల్లి, హాయ్ ప్రసాద్ అన్న. భువనగిరిలో జిట్టబాలకృష్ణారెడ్డి ఇంటర్వ్యూ తీసుకోండి అన్న. బాతాల పోషెట్టి గురించి. ఈ జిట్టబాలకృష్ణారెడ్డిది ఇంకేముంటామో అయిపోయింది కదా పాపం, ఆయన ఆగమైపోయాడు. అన్న హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నావు అన్న? జనవరి 5 తారీఖు తర్వాత ఉంటుందేమో నాకు తెలిసి. చతర్ల బాబు, అచ్చా నమస్తే అన్న. జైపాల్ రజక, నమస్కారం. మీరు నల్గొండకి రాగానే నేను కూడా మీ పాదయాత్రలో పాల్గొంటా అన్న. సరే రండి అన్న. ఇప్పుడు మీరట ఇది షేర్ చేయరు, షేర్ చేస్తే ఇంకా చాలామంది వస్తారట, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చునట. మీరు హాయ్ అన్న, బాగున్నారా? రాజు పటేల్ కుంట, బాగున్నా పటేల్. రమేష్ చారి వడ్ల చారి, నమస్తే. ఇంకా ఎందుకు వస్తున్నావు హైదరాబాద్కి? ఏం పనేం లేక అన్న. నా ఎమ్మెల్సీ ఓటు మీకే అన్న, మనకే. నమస్తే అన్న. ఈ పాదయాత్రకు రీజన్ ఏంటి అన్న? పాదయాత్రకు రీజన్ ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని విప్పి చెప్పాలనుకుంటున్నాం ప్రజలకి. అలాగే పనిలో పని ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నాం ప్రజల్ని. అట్లా పాదయాత్ర ఎలా ఉంది స్వామి? బాగుంది స్వామి. నరాల శెట్టి నరేష్, ఓకే. మల్లన్న అప్కమింగ్ బిగ్ పొలిటికల్ లీడర్. నేనేం ఆగో నేనే ఉన్నాడు మల్లన్న. అవును, నాకు పని ఏం లేదు. మహేష్ యాదవ్, నిన్ను కాదన్నా, మాకు పనేం లేదంటున్నా. హైదరాబాద్లో మంచిర్యాలకి ఎప్పుడు వస్తారన్నా? మంచిర్యాలలో వస్తానా ఆయన. గద్వాల్ డిస్టిక్ చిటి దేవరుప్పల మండలంకి ఎప్పుడు వస్తున్నారన్నా? వస్తున్నా దేవరుప్పల. ఇప్పుడు శేఖర్ యాదవ్ దేవరుప్పల అంటే మన ఇప్పుడు ఇదేది నూతనకల్ నుంచి
ఇప్పుడు మరి కాసేపట్లో మేము నూతన కలుకు వస్తాం. ఎప్పుడు సాయంత్రం 4-5 గంటల కట్ల నూతన కలుకు వస్తాం. ఆడికి వెళ్ళి నూతన కలుకి వెళ్ళి మధ్యరాల నుంచి దంతాలపల్లి నుంచి తొర్రూరు నుంచి మళ్ళీ పాలకుర్తి నుంచి దేవరూపల్లి గిట్ల వస్తాం అన్నట్టు. వస్తాం. నార్కెట్పల్లిలో ప్రచారం చేస్తారన్న వస్తాను. నార్కెట్పల్లికి వస్తా అన్న. భువనగిరిలో మీకు ఖచ్చితంగా పాల్గొంటా. మహేంద్రన్న, భువనగిరిలో మనది ఎండింగ్ సభ ఉంటుంది. భువనగిరిలో బహిరంగ సభ పెడుతున్నాం పెద్దది. ఇక ఆ రోజు ముగింపు అన్నట్టు పాదయాత్ర. ఐ వాంట్ టు జాయిన్ క్యూ న్యూస్. ఆల్రెడీ యువర్ ఇన్ క్యూ న్యూస్. కేసీఆర్కి పర్ఫెక్ట్ మొగుడు అన్న. ప్రజలకి మనం మంచి చెప్తున్నాం అన్న. చాలా యాదగిరి గుట్టకు కూడా వస్తున్నా. గొట్టిపడితే భాస్కర్ బాయ్, హౌ ఆర్ యూ జర్నలిస్ట్ సాబ్? యాదగిరి గుట్టకు కూడా వస్తున్నా. ముటకొండూరు, ఆలేర్, తర్వాత యాదగిరిగుట్ట. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏమని పురుగా 2028 సీఎం క్యాండిడేట్ అన్న. సప్పట్లు. బ్రహ్మ మలైటి మన్సూరాబాద్ మన్సూరాబాద్ అంటే మళ్ళీ ఇటా పట్నంలో అటు కాదు. కొత్త మీనా శ్రీకాంత్ గుప్తా. బోధన్కి రండి అన్న. నా పేరు కొత్త శ్రీకాంత్. వస్తానా టైం. కోరుట్లకు రావా అన్న? వస్తా. ఎల్బీ నగర్ రా అన్న? వస్తా. నరేష్ బొమ్మరాయ్. సో ఇంకా నియోజకవర్గ స్థాయిలో 100 ఆసుపత్రులు అన్నారు. చెప్పిన మాటలన్నీ మర్చిపోయినారు. గుర్తు చేయండి అన్న. చెప్తూనే ఉన్నా. కేసీఆర్ మాటలు నమ్ముతారన్న. అన్న ఎల్లం బ్రదర్తో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నా అన్న. మీరు మీ మాటలు చేతలు ఎల్లంతో వంగ మహేందర్ టచ్లో ఉన్నాడట. వంగ మహేందర్ అన్న ఎల్లంతో టచ్లో ఉన్నట్టు. అగ చూడు జాతర. ఇక రథసారథి పాండు అని జర చెయ్యు రథసారథి. హౌ ఆర్ యూ? ఫైన్. ఏదన్నా మహేష్ అన్న, మహేష్ యాదవ్ టీజీఆర్ 2050లో నువ్వు సీఎం ట్రై చేయనంటే ఇప్పుడు వద్దా నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. గొట్టిపర్తి భాస్కర్ అన్న వస్తానే. నీకు ఫోన్ చేయకుండా వస్తానన్నా అన్న. మీరు జై భీమ్. సంగారెడ్డి టు జోగిపేట ఎప్పుడన్నా వస్తున్నారు? వస్తా. జోగిపేట చాలా కథ ఉంది. ఆ జోగిపేట ఎమ్మెల్యే ఉన్నాడుగా, జోగిపేట నేను ఆందోళన ఎమ్మెల్యే గారు విలేకరికి ఫోన్ చేసి వార్త ఎట్ట రాయాలని చెప్తా ఉన్నాడు. ఆ ఆందోళన ఎమ్మెల్యే జర్నలిస్ట్కి ఉన్నప్పుడు సింగిల్ కాలం వార్త రాయరాకపోతుండే. ఆయన ఎట్ట రాసుకోవాలి, ఎవరిని ఎంఆర్ఓని ఎట్లా అడగాలి, ఏ వివరాన్ని ఎట్ట తీసుకోవాలని ఆయన చెప్తుండు. సార్ ఇంటర్మీడియట్ చదివిండు. కొత్త మీనా శ్రీకాంత్ గుప్తా. వస్తా అని చెప్పడం కాదు అన్న, తప్పకుండా రావాలి. బోధనలో ఇసుక మాఫియా ఎక్కువ. నువ్వేం చేస్తున్నావు మరి నేను వచ్చేదాకా అన్న? గోదావరి కనికి రా. వస్తా. మీ ఇది లంచ్ టైం కదా, అందరు లంచ్ చేసిరా మరి? కరీంనగర్ వస్తారన్న? వస్తానా. ముఖ్యర్లా. అచ్చా నేను ఫస్ట్ టైం వస్తున్నా. గిట్లా నాకు తెలియదు. మా కిషన్ చెప్పిండు అన్న ఇక నువ్వు ఇట్లా మాట్లాడాలని చెప్పి. అవునా అన్న? మాది జనగాంలో ప్లాట్స్ కెనాల్లో పోతున్నాయన్న. భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చాలా తక్కువ ఇస్తున్నారన్న. గజానికి 1000 రూపాయలు కూడా ఇవ్వట్లే అన్న. కొంచెం దీని మీద మీరు కొట్లాడాలి. ఉప్పల్ కాడ బగాయత్ భూములు ఉంటే గజానికి 2000 ఇద్దాం ఏమని మరి. జగిత్యాల రండి. టీఆర్ఎస్ వాళ్ళ కబ్జాలు బాగా ఉన్నాయి. టీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు లేని కథ ఉంది ఆయన. మొత్తం కబ్జాలేనాయి. తిన్నారా అన్న? ఇంకా తినలేదన్నా. సిద్ధు గౌడ్. పటాన్చెరు ఎమ్మెల్యేకి కాల్ చేశావు, సూపర్ అన్న. ఆయన లేపలే కదా, ఆయన వేరే ఆయనకి ఇచ్చిండుగా మాట్లాడదామంటే.
అన్న నేను అన్న నువ్వు కేసీఆర్ మూడుడి. ఓకే ఏదో భయ్ అంత కరెక్ట్ స్పెల్లింగ్ పోదా. ఏం సంగతి అన్న, తిన్నారా అంతా అన్న? అచ్చా అచ్చా మధ్యరాలనా? నేను ఇటు చెట్టు కింద చల్లగా ఉంటుందని జరసేపు కూర్చున్నాం అంతే. పబ్లిక్ తువ్వంట పోయేటోళ్ళు మన బండ్లు చూసి ఇక ఇట్లా వచ్చి అన్న అని చెప్పి కూర్చున్నారు అన్నట్టు మనోళ్ళే అంతా. అన్న గోదావరి కనికి రా వస్తా. మీరు తిన్నారా అన్న? తినలే సంపత్ కుమార్ అన్న, ఇంకా తినలే. సిరిసిల్లకు వస్తారా అన్న చెప్పండి. సిరిసిల్ల ఉమేష్ అన్న కప్ప చెప్పినాం. సిరిసిల్ల ఉమేష్ చంద్ర చూసుకుంటాడు. తెలంగాణ టైగర్ అన్న, నీ టైగర్ చేయకూడదు నువ్వు. విషయం ఏంటంటే టైగర్ మీకు విషయం చెప్తా. టైగర్ అంటే దాని లక్షణము ఇతర జంతువులను పీక్క తింటుంది అన్నట్టు. మనం టైగర్ ఏందన్నా ఇతర జంతువులను కాపాడుకుంటోళ్ళం. కానీ ఇక ఫ్లెక్సీల పొంట పెడతారు చూడన్నా, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు చాలామంది. ఆయన నిలబడతాడు, పక్క పొంటి సింహం ఉంటుంది ఇంకోటి. నిజంగా సింహం ఉంటే ఆడు ఉంటాడు. అయినా ఫ్లెక్సీలలో పెట్టి ఇక సింహం అన్న వస్తుండు గర్జిస్తుండని పెడతారు అన్నట్టు. అది థ్యాంక్ యూ అన్న. ఐఎమ్ జైనింగ్ నార్కెట్పల్లి మై విలేజ్ వాయిరా బట్ ఐఎమ్ లివింగ్ చౌటుపల్లి. ఓకే అన్న, నల్గొండకి ఎప్పుడు వస్తారన్న అంటే వస్తానా, నల్గొండకి వచ్చేస్తా త్వరలోనే. హాయ్ మౌలానా. హాయ్ అన్న, గోదావరి కనికి రా వస్తా. బీజేపీకి ఓటు వేయాలా, నాకు వేయాలన్నా, మీకు వేయాలన్నా అంటే నాకే వేయరు. నేను వద్దంటానా? బీజేపీ కార్యకర్త వేసినా వద్దానా, టీఆర్ఎస్ కార్యకర్త. ఇంకా విషయం ఏంటంటే కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక మంచి ప్రతిపక్షం ఉండాలి మాకు కూడా అనుకుంటే మళ్ళా నాకు మద్దతు అన్న. నా ఫోన్ చెయ్యన్నా అని చెప్పాను. ఫోన్ నెంబర్ పెట్టాను. మా గత ఎన్నికల్లో ఆత్మకూరులో మిమ్మల్ని కలిశాను. మురళీకృష్ణ ఎలిమినేటి అన్న. థ్యాంక్ యూ. ఈసారి కలుద్దాం. సత్తుపల్లి రావాలన్నా, మీరు వచ్చిపోయినా కదా సత్తుపల్లి అన్న. గోదావరి కన్నా గౌడ్ స్కూల్ని కాపాడండి. బరాబర్ భాస్కర్ వనం గారు. ఇబ్రాహీంపట్నం రండి. నమస్తే మల్లన్న. ఉడతల సాయి నమస్తే అన్న. అన్న జాగ్రత్త మా చెవెళ్ళను చూస్తానా చెవెళ్ళను. నాది బీటెక్ కంప్లీటెడ్ అన్న. ఈసారి పక్కా నీకే ఓటు వేస్తా అన్న. థ్యాంక్ యూ అచ్యుత్ నాని అన్న. ఐఎమ్ ఫుల్ సపోర్ట్. ఎమ్మెల్సీ విజయం అన్న. వాస్తవానికి పబ్లిక్ అయితే ఎక్కడ పోయినా ఒకటే మాట, మేము ఇన్ని రోజులు ఏమో అనుకున్నాం కానీ ఈసారి ఖచ్చితంగా ఓటేస్తామన్నా. ఈ నమూనాలో ప్రశ్నిస్తున్న మనుషులు లేరని చెప్తా ఉన్నారు. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రజల కోసం జీవించి ప్రజల కోసం కష్టపడితే ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ఎవరినైనా. మీరు చెప్పారని నేను ఎల్ఆర్ఎస్ కట్టలేదన్నా. మీలవ్వ నాకు డబ్బులు మిగిలి అని చెప్తున్నాడు అన్న. మా మమ్మీ సువర్ణ మీ లైవ్ చూస్తుంది. నమస్తే చెప్పండి అన్న. సువర్ణ నమస్తే సువర్ణ గారు, నమస్కారం అన్న. సిరిసిల్లకు రండి. నీ నెంబర్ పెట్టు. రాజు మిదిరాజు బోయమ్మ బతకనిస్తారా అన్న? హుజూరాబాద్కి ఎప్పుడు వస్తావన్నా? వస్తానా. నా నెంబర్ అఫిడవిట్లో ఉంటుంది కదా అన్న, చూసుకోండి. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ కాల్ కలవదు, అది వాట్సాప్ ఓన్లీ. డబ్బు లేకుండా రాజకీయం కష్టంగా ఉంటుంది. వినయ్ పటేల్ అన్న. ఎన్టీ రామారావు దగ్గర 1000 కోట్లు ఉండే అన్న, కల్వకుర్తి కాడు ఓడిపోయాడు. ఇందిరాగాంధీ దగ్గర కూడా 100 కోట్లు ఉండే, 1000 కోట్లే ఉండే, ఓడిపోయింది. అంటే డబ్బు పాలిటిక్స్ని. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పైసలు లేకనే ఓడిపోయింది. ఆ జిహెచ్ఎంసీలో దుబ్బాకలో కూడా అట్లనేనా? అంటే పైసలు డిసైడ్ చేయన్నా అన్నిసార్లు. ప్రభుత్వం నాశనం అవుతున్నాయి. మార్నింగ్ న్యూస్లో వాయిస్ పెట్టండి. పెడతా అన్న తప్పకుండా. హుజూరాబాద్కి వస్తా. ఐఎమ్ ఫుల్ సపోర్ట్ యూ అన్న. డెఫినెట్లీ యూ విల్. థ్యాంక్ యూ. రవివర్మ అన్న. గోదావరి కనికి వస్తానే. తిన్నారా అన్న? తినలే. ఓకే బాయ్. చాలామంది ఇగో చాలామంది వచ్చారు. నమస్కారం అండి. బాగున్నారా? ఎడిపోతురు?
లోకల్. ఇక్కడ ఉన్నాను వచ్చిరా, షెట్ కింద కూర్చున్నాను మళ్ళీ. ఇంతమంది వచ్చి కూర్చున్నారు. అందరికీ నమస్కారం. మా ఫేస్బుక్ లైవ్ వ్యూవర్స్ అందరూ మిమ్మల్ని చూస్తారు. ఒకసారి హాయ్ చెప్పురు అందరూ. చలో మిత్రో, ఏ పూరా రైట్ మిత్రులారా, నాకు ఇది తెలియదు. మా కిషన్ ఏదో గిట చేయి అంటే చేసిన. థ్యాంక్ యూ. మన గ్రాడ్యుయేట్లు కూడా చాలా మంది ఉన్నారు. సరే తప్పకుండా అన్న. గ్రాడ్యుయేట్ సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి నేను పోటీ పడతా ఉన్నా. మీ అందరికి తెలిసిందే. మన మిత్రులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎవరైనా ఒకరు ఉంటే, మీకు ఎవరైనా చుట్టాలు ఉంటారుగా, గట్ల ఎప్పుడైనా బాగున్నారా అని ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి మల్లన్న కోటేయమని చెప్పండి అన్న. సో పాదయాత్ర అయితే చాలా అద్భుతంగా నడుస్తుంది. మీ అందరి ఆశీర్వాదం వల్ల ముందుకు పోతా ఉన్నాం. సో ఎక్కడ పోయినా కేసీఆర్ని, పరిపాలనని మొత్తం పబ్లిక్ నాకంటే ఎక్కువ చెప్తా ఉన్నారు. వాడు దొంగ, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్తా ఉన్నారు. సరే, అందరి కష్టాలు అయితే అతి త్వరలోనే తీరాలని కోరుకుంటా ఉన్నా. బాజాప్తా 1,00,000 కోట్లు మళ్ళీ గుంజవలసిందే, బాతాల పోషెట్టిని దోలవలసిందే వాళ్ళకు శ్రీకృష్ణ జన్మస్థానానికి. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. థ్యాంక్ యూ. బాయ్ అందరూ. ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్ 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 అందరికీ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా కిషన్కి. అంటే నన్ను ఇట్లా లైవ్లోకి తీసుకొచ్చిండు మీ దగ్గరికి. సో కిషన్ చాలా హార్డ్ వర్కర్. ఆ తర్వాత ఆ వెనక కనిపిస్తున్నాడా శంకర్ అని, బోలా శంకరుడు, చాలా మంచి వ్యక్తి. సో థ్యాంక్ యూ సో మచ్.